కోవూరు రాజకీయం రాజుకుంది. ఏడాది కాలంగా ఉప్పు నిప్పులా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ రాజకీయం చేస్తున్నారు. అయితే తాజాగా సోమవారం కోవూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, వ్యక్తిగత విమర్శలు చేశారు. చివరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పైన విమర్శలు చేశారు. దాంతో రాత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆగ్రహించారు. పెద్ద సంఖ్యలో కొండాయిపాలెం గేటు సమీపంలోని ప్రసన్న ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని వస్తువులు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తు సామాగ్రి ధ్వంసం చేశారు. బయట ఉన్న కారును కూడా ధ్వంసం చేసి ఆ కారును బోల్తా పడేశారు. ఈ దాడి విషయం జిల్లాలో ధావానంలా వ్యాపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కోవూరులో ఉన్న ప్రసన్న హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కిలివేడి సంజీవయ్య, రూరల్ ఇన్ఛార్జి ఆనంద్ జయకుమార్ రెడ్డి తదితరులు ముఖ్య నేతలు అక్కడికి చేరుకుని పరిశీలించారు. టీడీపీ వాళ్ళే ఈ చర్యకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఇదో పిరికి పంద చర్య అన్నారు. ఓ మహిళ ఎమ్మెల్యేని కూడా చూడకుండా ప్రసన్న కుమార్ రెడ్డి అనుచితంగా వ్యక్తిగత విమర్శలు చేయడం జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఈ దుండగల దాడితో నెల్లూరులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కోవూరులో అయితే హాట్ టాపిక్ గా మారింది. Avenue Senior Secondary School, CBSE, 8 years of శాంతినగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు.